నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. లావణ్య రాజ్ తరుణ్ కేసు రోజుకో ట్విస్ట్ అని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ అనే పేరు తీసేసి లావణ్య మస్తాన్ సాయి ఎక్కువ వినిపిస్తోంది. మస్తాన్ సాయి జైలు నుంచి కాల్ చేయటం, అది ఎడిటెడ్ ఆడియో అనేది కూడా మళ్ళీ తర్వాత శేఖర్ భాష బయట పెట్టడం. నిన్న మేమిద్దరమే కూర్చొని చేసింది. ఇప్పుడు మరికొన్ని ఆధారాలు ఏవో మీ దగ్గర ఉన్నాయి అన్నట్లు తెలుస్తోంది. ఏంటి కేసుకు సంబంధించి పూర్తి రాజ్ తరుణ్ తనకి 2008 నుంచి తెలుసు, 2009 నుంచి తెలుసు అని చెప్పి పిచ్చి పిచ్చిగా చెప్పింది కదా. నో, 2014లోనే తెలుసు రాజ్ తరుణ్ చెప్పినట్టు. యాక్చువల్గా లావణ్య చరిత్ర ఇంటర్మీడియట్లో చేసిన రాజకార్యాలు మనకు తెలుసు, తర్వాత ఇప్పుడు ఎలా సంపాదిస్తుందో మీకు తెలుసు. గతంలోనే అన్నీ చూసేసింది లావణ్య. రాజ్ తరుణ్కి కలవక ముందే మన వీళ్ళ పేర్లు ఎందుకులే అనవసరంగా, సరే తెలిస్తే వాళ్ళు బయటకు వస్తారు, నష్టమేం లేదు. వరుణ్ సందేశ్ దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్గా పనిచేశాడండి మధు అనే కుర్రాడు. వాడితో రూమ్లో ఉండింది, అన్ని రకాలుగా వాడుకుంది వాడిని. తర్వాత వాడితో ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది, చాలాసార్లు ప్రెగ్నెంట్ అయింది. అది కూడా తీయించేసుకుంది. తనకి ఇదంతా అలవాటు. నెక్స్ట్ ఇంకో అబ్బాయి పాపం ప్రజెంట్ హీరోగా ట్రై చేస్తున్నాడు. మొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్తో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసింది, అందుకే వద్దు అబ్బాయి పేరు. హీరోగా చేశాడు, 4-5 సినిమాలు చేశాడు, కొన్ని మంచి సినిమాలే చేశాడు. ఇప్పుడు కొంచెం అంటే అట్లా ఉన్నాడు, చేశాడు. ఆ పిల్లోడితో కొన్నాళ్ళు ఉంది, ఆ అబ్బాయిని వదిలేసింది. తర్వాత అప్పుడు రాజ్ తరుణ్ అప్పుడు కొత్తగా వచ్చాడు, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయాలా, హీరో అవ్వాలా, ఇంకేమన్నా అవ్వాలా, సినిమాలు అంటే ఇష్టం చేత అప్పుడు వచ్చాడు. ఫ్రెష్గా తగులుకుంది రాజ్ తరుణ్. అది అప్పుడు ఈమె దగ్గర చాలా డబ్బులు ఉండేవి ఆల్రెడీ. సో తన ఇంట్లోకి రాజ్ తరుణ్ని తీసుకొచ్చింది, నాతో పాటే ఉండు అని. ఇది జరిగింది స్టార్టింగ్. ఈమె ఎంత మంచిదో, ఎంత బాగా చూసుకుంటుంది, అన్నీ ఇచ్చేస్తుంది అడగకుండానే అని చెప్పేసి ఆయన కూడా 2-3 ఏళ్ళు బాగానే ఉన్నాడు. తర్వాత ఈమె సైకో బిహేవియర్ తెలిసిన తర్వాత నుంచి ఈమెను కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ అయింది. ఈమెను దూరం పెట్టినప్పటి నుంచి ఈమె చేసే రాజకాయాలు అన్నీ కాదు. ఒకప్పుడు నాకు నీడనిచ్చింది కదా అని ఒకే ఒక కృతజ్ఞతతో ఆ పిల్లోడు ఈ రోజు వరకు ఉన్నాడు. నేను ఎక్కడో విన్నానండి, బ్రాహ్మణులంట ఒకరింట్లో ఎప్పుడైనా చేయగలిగితే వాళ్ళని జీవితాంతం మర్చిపోరు అని. ఒక పూట భోజనం చేసినా సరే వాళ్ళని దైవ సంబూతులుగా, అన్నపూర్ణదేవి నాకు అన్నం పెట్టింది లాగా లైఫ్ లాంగ్ మర్చిపోరని విన్నా. సేమ్ రాజ్ తరుణ్ కూడా అదే చేశాడని నాకు అనిపిస్తుంది, అంతే నా పర్సనల్ ఒపీనియన్. అంతమించి ఒకప్పుడు ముద్ద పెట్టింది, నీడనిచ్చింది, దట్స్ ఆల్. అతనికి ఒకప్పుడు హెల్ప్ చేసింది ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే. అంటే దాని తర్వాత తను ఎదగడం స్టార్ట్ అయ్యాడు. చక్కగా జిమ్కి వెళ్ళడం, అన్ని మంచి కాస్మెటిక్స్ కొనుక్కోవడం, అన్ని ఆడిషన్స్కి వెళ్ళడం రావడం, అలా 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 ఒక మంచి ఛాన్స్ వచ్చి తర్వాత తనంతట తాను ఎదగడం, ఇలా ఆయన లైఫ్ స్టార్ట్ అయింది. సో లావణ్య ఇంతకుముందు ఆల్రెడీ ఇప్పుడు ప్రెగ్నెంట్ 2 సార్లు అబార్షన్ అని చెప్పి ఆ లాయర్ ఎవడో వాగుతున్నాడు కదా, గత చరిత్ర తీస్తే ఈమెది బోలెడు అన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది, బోలెడు సార్లు. వాళ్ళందరి లిస్ట్ పేర్లు కూడా ఉన్నాయి, మనం కొన్ని చెప్పలేము పేర్లు. ఇంకో మంచి ప్రముఖ హీరోతో కూడా అఫైర్ ఉంది. ఇవన్నీ వద్దు, ఆ లాయర్ కనుక మనకి కౌంటర్ వేస్తే అప్పుడు పెడదాం, ఇదిగో చూడు సంగతి, ఇది సంగతి అని. ఇన్ కేసు వాడు అడిగితే మనం జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళకి జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇప్పటికే ఈమె గురించి. ఇంకా అంటే ఈమె వల్ల వాళ్ళ పేర్లు తీయడం తప్పు కదా, అంతే, అందుకనే వద్దంటున్నా, అంత మించి ఏం లేదు. ఇదంతా ఓకే, బట్ శేఖర్ భాషని పర్సనల్గా టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. విపరీతంగా ఎఫ్ వర్డ్స్, ఎల్ వర్డ్స్, తన వైఫ్ను కూడా దారుణంగా తిట్టడం, ఈ బిహేవియర్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చో చెప్పనా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, మీకు రావట్లే మెసేజ్లు, పెడుతుందిగా బూత్ మెసేజ్లు అన్ని, మనం చెప్పుకోవట్లేదు, ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు అంతే. మనకి పెడుతుందిగా బూత్ మెసేజ్లు అన్ని. ఓకే, మనకంటే ఓకే, మనకి పర్సనల్గా మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది. బట్ శేఖర్ భాష అలా కాదు కదా, మీడియా ముందుకు వచ్చేసేసి చెప్తున్నాడు కాబట్టి తెలిసింది. లావణ్య శేఖర్ భాషకే కాదు అందరికీ పెడుతుంది బూత్ మెసేజ్లు. రాత్రి పొద్దున 4 గంటలకు పెడుతుంది, అర్ధరాత్రి 2 గంటలకు పెడుతుంది. మీకు వచ్చిన టైం ఎంతైనా? నాకు మార్నింగ్ కాల్ అయితే మార్నింగ్ 6:22 ఒక మిస్ కాల్ ఉంది, 4కి ఉంది. ఆ టైంకి మనం చిచ్చి ఆ రోజు మాట్లాడాను కదా ఒక రోజు, ఆ తర్వాత నుంచి లేదులే. అంతకుముందు ఆ మెసేజ్లు, ఈ కాల్స్ ఇవన్నీ కూడా బూతులు లేవు, దేనికి చెత్త అంతా మనకి పెంట. బట్ మీడియాలోకి వచ్చి కొన్ని 1-2
మీడియా సంస్థలు అంటే వాళ్ళు అరిస్తే కరిస్తే వాళ్ళు సైలెంట్ అవుతారేమో అని. అంతేనా? ఆ, ఓకే. కానీ వాళ్ళు అవ్వట్లా, అరిచిన కొద్దీ రెచ్చిపోతున్నారు, ఇంకా ఇంకా బయట పెడుతున్నారు. పిచ్చిదానికి తెలియట్లా, ఇంకా ఇంకా అరుస్తుంది. నువ్వు అరవడం ఆపితే కదా వాళ్ళకి అరవడం ఆపుతారు, అంతే. అన్నిటికన్నా ఒక బిగ్ క్వశ్చన్ దాసరి గారు, ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్యకి కాల్ చేస్తే, ఒకటి మస్తాన్ సాయి అయినా రికార్డ్ చేయాలి, రెండు లావణ్య అయినా లావణ్య రికార్డ్ చేసింది, అది జైలు నుంచి వచ్చింది మా ఫీడ్ అది. ఎస్ లావణ్య రికార్డ్ చేసింది, దాన్ని నీట్ గా ఎడిట్ చేసి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసేసింది, మొత్తం తనకు అనుకూల మీడియాలన్నిటికీ ఇచ్చింది, అంతవరకు ఓకే. మరి దాని ఫుల్ వర్షన్ శేఖర్ భాషకి ఎలా దొరికింది? దాని ఫుల్ జరుగుతుంది అసలు? దాని ఫుల్ వర్షన్ శేఖర్ భాషకి ఎలా దొరికింది అంటే, ఇతను ఆమె మీద ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఓకే, ఫుల్ ప్లెడ్జ్డ్గా పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని అంతా సేకరించే ఇదిలో ఉన్నాడు. ఇప్పుడు లావణ్య చెప్పిన ప్రకారంగా ఏంటంటే, తను జైలు అధికారుల మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది. వీళ్ళు ఇంత మాట్లాడుకున్నా కూడా ఆవిడ ఎడిట్ చేసి అంతే ఇచ్చింది. ఇక్కడ ఏంటి, ఆమె ఏం చెప్పింది, ఒక మెయిన్ విషయం, అందరికీ ఫోన్లు వస్తున్నాయి, చింటుకు వచ్చింది, నాకు వచ్చింది, నీకు వచ్చింది, నువ్వు చెప్పావా నేను చెప్పానా, డ్రగ్స్ గురించి ఎవరు చెప్పాడు ఫస్ట్, అది జైలు నుంచి వాడు మాట్లాడాడు. ఈమె డ్రగ్స్ అనే పదం తీయకుండా ఆ విషయం మాట్లాడింది, బయట ఎక్కడ తెలుస్తుందేమో అని అది ఎడిట్ చేసింది. సో జైలు నుంచే ఇంత యథేచ్ఛగా డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటుంటే మీరు ఆ పిల్లని ఎందుకు అరెస్ట్ చేయలేరని జైలు అధికారులను క్వశ్చన్స్ వేస్తారు కదా, రైట్? సో ఎలా వచ్చింది అనే సోర్స్ మనం మాట్లాడుకోకూడదు, అది కూడా ఇప్పటికి మనం కొంచెం సస్పెన్స్గానే ఉంచుదాం, అవసరం లేదు. లావణ్యకి అయితే చిక్కుల్లోనే ఉంది, ఆ పిల్లకి ఆ విషయం తెలియట్లా, ఇంకా అరుస్తుంది, ఏదో రోజు వెళ్ళొద్దు. ఇప్పుడు ఇక వరలక్ష్మి టిఫిన్ కేసు దగ్గరకు వెళ్తే అనురాధ ఉంది కదా, అందులో ఏమన్నా ఆ పిల్ల ప్రభాకర్ మీద రేప్ కేసు పెట్టింది లావణ్యం చూసి. సేమ్ లావణ్య రాస్తారు లాగే అనురాధ అండ్ ఆ ప్రభాకర్ కలిసి ఉన్నారు, కానీ ఇక్కడ పాపం రాస్తారు డ్రగ్స్ తీసుకోవాలా, లావణ్య మస్తాన్ సాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇలా బాగుంటుంది స్టోరీ. సరే లావణ్య మస్తాన్ సాయి లాగే వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు, ఒక్కోసారి వీడు తెచ్చేవాడు డ్రగ్స్, ఒక్కోసారి వాళ్ళు తెచ్చేవాళ్ళు డ్రగ్స్. ఇప్పుడు మస్తాన్ సాయి ద్వారానే వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్కి డ్రగ్స్ వెళ్ళాయి. ఎలా, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళింది మస్తాన్ సాయి కదా, ప్రభాకర్ పోలా. మస్తాన్ వచ్చి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకొని వాడి ద్వారా ఢిల్లీకి వెళ్ళి అక్కడ వికాస్పురి కాలనీలోనో ఎక్కడో ఒక పెడ్లర్ని కనుక్కొని వాడు వచ్చాడు ఇక్కడికి. ఆ యనమల సాయి గోపిచంద్ను పంపింది వీడే, ఇటు ప్రభాకర్ వాళ్ళకు కూడా పంపింది వీడే. వీడు ఇంకా ఇంకా కస్టమర్స్ని వాడికి ఇస్తున్నాడు, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు చక్కగా తెచ్చుకుంటున్నారు. అక్కడ ఒకడైతే అక్కడ దొరికాడు విజయవాడ, మన విజయవాడ రైల్వే స్టేషన్లో యనమల గోపిచంద్, దాంతోపాటు ఆ సుబాని బ్రదర్స్, అందులోను షరీఫ్ ఉండడం, ఆ షరీఫ్ మళ్ళీ మన లావణ్యకి లింక్ ఉండడం. ఆ తర్వాత పాపం వీళ్ళ దాంట్లో A4 ఇరుక్కున్నాడండి, వాళ్ళని కారులో తీసుకొచ్చిన పాపానికి ఆ డ్రైవర్ గాడు, ఆ ఎడ్ల క్రాంతి, ఆ పిల్లోడికి ఏం తెలియదులే పాపం. తెలియదులే అంటే అయ్యో పాపం అనకూడదు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం తెలుసుగా, మాట్లాడుకుంటారు కాళ్ళు, మరీ ఇట్లా చెవులు మూసుకుని అయితే ఉండరుగా, చెప్పాలి బాధ్యత, అది కూడా తప్పే. ఇకపోతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే, ప్రభాకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే రేప్ కేసు పైన. ఎవరు పెట్టారంటే అనురాధ. ఏమని పెట్టింది, నన్ను ఇన్నాళ్ళు నాతో ఉన్నాడు, వాడుకున్నాడు, వదిలేశాడు, నన్ను 2 సార్లు లావణ్యలాగా అబార్షన్ చేయించాడు. నాకు తెలిసి ఈ కేసు కూడా దిలీప్ శుంకరే చూస్తాడేమో, ఆయనకి ఇష్టంగా ఇలాంటివన్నీ కూడా, ఇట్లాంటి వాళ్ళ చుట్టేగా తిరుగుతాడు. సో ఇప్పుడు ఇంకో లావణ్య తెర మీదకి వచ్చింది, తెర మీదకి రాలా, చాలా మందికి తెలియదు ఈ విషయం, రేపు ఎల్లుండో వస్తుంది.